హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఏ వంటలు చేస్తారు? ఈరోజు పండగ కదండి. అందరూ గుళ్ళకెళ్ళారా? గుళ్ళల్లోనే అన్నదానాలు, భోజనాలు, అపార్ట్మెంట్లలో కూడా కళ్యాణాలు చేస్తున్నారు. భలే బాగుంది కదా! పొద్దు పొద్దున లేయంగానే శ్రావణ వారి సాంగ్స్ ఎంత బాగున్నాయి అసలు. భలే మంచిగా అనిపించింది అబ్బా! ఈరోజు అయితే మా అపార్ట్మెంట్లో కూడా చేశారు. అక్కడ మధ్యాహ్నం అన్నదానం కూడా ఉండేదన్నమాట. నేను కొంచెం దేవుడికి నైవేద్యం కోసం కొద్దిగా శనగపప్పు నానబెట్టానంటే కడిగి నానబెట్టేసుకున్నాను కదా, ఉడికితే అది తొందరగా ఉడుకుతాయి అని చెప్పేసి కొద్దిసేపు నానబెట్టాను. అవి ఉడుకుతూ ఉంటాయి కదా, నేను పానకానికి రెడీ చేసుకున్నాను. ఒక ఐదేమో మిరియాలు, ఒక ఇలాచి చిన్నది, అది దంచుకొని పొడి చేసి పెట్టేసుకున్నాండి. బెల్లం కొంచెం కట్ చేసి పెట్టుకుందాము. నిన్ననే ఊరి నుంచి తీసుకొచ్చారు, ఉండల్లాగా ఉంది. కట్ చేసి పెట్టుకుంటే మనకి ఇట్లాంటి టైంలో అడవుడి పడకుండా ఉంటుంది కదా. రేపు కట్ చేసుకోవాలండి, ఈ రోజుకైతే అవ్వలేదు కదా. చక్కగా కొంచెం పానకం సరిపడితే బెల్లం కట్ చేసి పెట్టేసానండి. కొద్దిగా ఇలాచి మిరియాలు దంచి పొడి వేసేసి నీళ్ళు పోసి పక్క పెట్టేసుకున్నాం. బెల్లం కరిగే లోపల శనగపప్పు కొంచెం ఉడకబట్టిందని కొద్దిగా ఉడికినాక సగ్గుబియ్యం వేసుకోవచ్చు. వెంటనే వేసేసామనుకోండి ఈ శనగపప్పు ఉడకదు, సగ్గుబియ్యం ఉడికిపోతాయి తొందరగా, చిన్నవి కాబట్టి. అప్పుడు జిగురుగా ఉంటుంది, ఎక్కువసేపు ఉడుకుతుంది. అందుకని కొంచెం సగ్గుబియ్యం కూడా ఎక్కువ ఉడకొద్దు, శనగపప్పు కూడా మరీ ఎక్కువ ఉడకొద్దండి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకుందాం. శనగపప్పు కొంచెం పలుగ్గా ఉంది కాబట్టి పర్వాలేదు, ఇప్పుడు వేసేసుకుందాము. సగ్గుబియ్యం ఉడికేలోపల శనగపప్పు కూడా కవర్ అయిపోతుంది, ఉడికేస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకుని అలా కలుపుకుందాం. మీకు వాటర్ కావాలి ఎక్కువ లూజ్గా ఉండాలంటే ఇప్పుడే పోసుకోండి, 2 గ్లాసుల 1 గ్లాసా. లేదంటే మనం బెల్లం వేసినాక వేస్తే మాత్రం టేస్ట్ మారిపోతుందండి. నేనైతే ఇప్పుడు ఇంకా వాటర్ కూడా కొంచెం వేసాను. 2 స్పూన్లు రవ్వ వేస్తున్నా, బొంబాయి రవ్వ. ఎందుకంటే మీ దగ్గర బియ్యం పిండి ఉంటే వేసుకోండి, బియ్యం పిండి వేసుకుంటే బాగుంటుంది. అంటే టేస్ట్ ఓకే, చిక్కపడుతుంది, బాగుంటుంది. నేనైతే 2 స్పూన్ల గోధుమ రవ్వ వేసాను, 2 స్పూన్ల సేమియా వేసానండి. ఇప్పుడు నాకు శనగపప్పు, సగ్గుబియ్యము, సేమియా అన్నీ కలిపి ఒక కప్పు ఉంటుంది, పెద్ద కప్పు. నేను కప్పున్నర బెల్లం వేస్తున్నా. కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, వేడి తిన్నప్పుడు తీయగా ఉండేదంటే చాలా బాగుందబ్బా. అందుకని కొంచెం బెల్లం ఈ మధ్య ఎక్కువ వేస్తున్నా. ఊరి నుంచి తీసుకొచ్చిన బెల్లం మెత్తగా బాగుంటుంది, కట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు బెల్లం అంతా కరిగే లోపల కరుగుతుంది కదా, చూడండి ఈ విధంగా చాలు. మనం బెల్లము వేసి కరిగినాక మాత్రం నీళ్ళు మాత్రం వేయొద్దండి. బెల్లం వేయకముందే వేసుకోవాలి. గ్లాస్ మీకు ఎంత లూజ్ కావాలంటే అప్పుడు బెల్లం వేయకముందే వేసుకోండి. ఇప్పుడు అంతా బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు నేను పక్కన బాదం పప్పు, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, సన్నగా కట్ చేసి నేతిలో వేయించి పెట్టుకున్నాండి. కమ్మటి బెల్లం, శనగపప్పు, సగ్గుబియ్యం పరమాన్నం రెడీ అయిపోయిందబ్బా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కాకపోతే సమ్మర్లో మాత్రం చాలా బాగుంటుంది ప్రసాదం అయితే. ప్రసాదంగా తినొచ్చు, మామూలుగా ఇంకా లూజుగా చేసుకుని నేను తాగొచ్చండి, మంచిది కదా, ఎండలకు చల్లగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా నేను దేవుడికి నైవేద్యంగా ఉంటుంది. ఈరోజు కాస్త తిన్నా రేపటికైనా ఉంటుంది అని చెప్పేసి వెయిట్ చేసుకుని తినొచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెయిట్ చేసుకుని తినొచ్చు. కానీ అన్ని రోజులు పెట్టేంత లేదు, లేదంటే కొంచెమే ఉంది. ఇప్పుడు తలా ఇంత తినేస్తే కొద్దిగా ఉంటుంది, సాయంత్రం తినేస్తే సరిపోతుంది. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇప్పుడు ఆడ కింద అన్నదానం ఉంది కదండి, కొంచెమే తీసుకున్నాం. కొంచెం పానకం, వడపప్పు రెడీ అయిపోయింది, దేవుడి దగ్గర పెట్టేద్దాము. దేవుడి దగ్గర పెట్టిన తర్వాత తాతయ్యకు మా బావగారు ఇద్దరు ఉండండి, వాళ్ళిద్దరికి కూడా పెట్టేస్తాను. వాళ్ళకి పెట్టినాక మేము తలా కొంచెం తినేసి కిందికి వెళ్ళిపోతాం అనమాట. కిందికి వెళ్ళి కళ్యాణం చూసుకొని తర్వాత అన్నదానం ఉంటుంది, అన్నదానం చేసుకొని వచ్చేద్దాం అనుకుంటున్నాము. తాతయ్యది నా బావగారిది ఫోటో, తాతయ్యది ఉంది కానీ బావగారిది ఫోటో లేదండి. అయినా సరే తాతగారు ఫోటో దగ్గర పెట్టేసుకొని ఇద్దరు పేర్లు అనుకుంటాము. ఇప్పుడు బెల్లం కూడా కరిగింది కదా, దాంట్లో మనం సరిపడంత వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేయనండి, కొద్దిగానే వేస్తున్నాను నేను. ఎందుకంటే మరీ ఎక్కువ వేసినా తాగట్లేదు ఇల్లు. అందుకని మన ఉగాది పచ్చడి కొంచెం చేసినా కానీ మిగిలిపోయింది. అందుకని ఒక గ్లాస్ వేసాను. ఇప్పుడు దాంట్లో ఇలాచి పొడి, మిరియాలు వేసాను, బెల్లం వేసాను కదండి. ఇప్పుడు కొంచెం తులసిదనాలు వేసుకుందాం. తులసిదనాలు వేసేసుకొని అంటే ఆకులు వేసేసుకొని కొద్దిగా దేవుళ్ళకు నైవేద్యానికి పెట్టేసుకుందామండి. వాళ్ళందరికీ తీసి పెట్టేసి వినాయకుని దగ్గర, రాముల వారి దగ్గర పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ తాతయ్యకు, మా బావగారికి పెట్టేసుకొని మనం తినేద్దామండి. ప్లీజ్ అబ్బా, ఈ విధంగా నచ్చింటే లైక్ చేయండి మా పరమాన్నం, సరేనా?